మనమైతే చికెన్ తెచ్చుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నామండి. ముందుగా మనమైతే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని అందులో మనమైతే ఆయిల్ యాడ్ చేసుకున్నాము. ఆయిల్ బాగా హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకున్నాము. ఇవి కొంచెం దోరగా అయితే మనం ఫ్రై చేస్తున్నాం అండి. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోనండి. మనం ఇప్పుడు టమాటాలు యాడ్ చేసుకున్నాం అండి. ఈ టమాటాలు బాగా మనం దోరగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం సేపు ఆ విధంగా కలిపెట్టుకొని మనం అయితే దోరగా ఫ్రై చేసుకోవాలి. మనకైతే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకున్నాం కాసేపు. మనకైతే బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఇందులోనే మనం చికెన్ అయితే యాడ్ చేసేసుకున్నాము. చికెన్ ముక్కలు అయితే మనం యాడ్ చేసేసుకొని ఈ చికెన్ని మనం బాగా కలుపుకోవాలి. అందులోనే మనం కొంచెం కల్లుప్పు యాడ్ చేసుకోవాలండి. చూసారా, ఆ విధంగా కల్లుప్పు యాడ్ చేసుకొని కొంచెం 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం ఒక 3 స్పూన్లు కారం కూడా యాడ్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం గరిటెతో బాగా కలుపుకోవాలండి. మసాలాలు బాగా ముక్కకైతే పట్టాలి. చూసారా, ఈ విధంగా మీరు చక్కగా అయితే మసాలా ముక్కకి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. గరిటెతో అయితే మీరు బాగా నీట్గా చక్కగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోండి. మనకు 5 నిమిషాలు అయిందండి, మూత తీసాము. చూసారా, చికెన్లో వాటర్ ఎలా బయటకు వచ్చిందో. ఇప్పుడు దీన్ని చక్కగా మళ్ళీ ఒకసారి మీరు కలుపుకోండి, ఎందుకంటే కింద అడుగంటేస్తుంది లేకపోతే. అందుకని మీరు చక్కగా ఈ విధంగా మళ్ళీ ఒకసారి కలుపుకోండి. కలుపుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోండి. మనకి 5 నిమిషాలు అయిపోయిందండి. మనకైతే బాగా కుక్ అయింది. అందులోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కుక్ చేసుకోండి. మూత పెట్టుకొని అయితే మీరు బాగా కుక్ చేసుకోవాలండి. మనం సన్నటి మంట మీద ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. 10 నిమిషాలు అయిపోయిందండి, మూత తీసుకుంటున్నాము. చూసారా చికెన్ ఎలా బాయిల్ అవుతుందో. ఇప్పుడైతే దీంట్లో మసాలా అయితే యాడ్ చేసుకున్నామండి. మనం ఇంటి దగ్గర దంచుకున్న మంచి మసాలా అయితే వేసుకున్నామండి. దీంట్లో ధనియాలు, మిరియాలు, పట్టా, మొగ్గ, లవంగాలు అన్నీ కలిపి అయితే మనం పొడి చేసి పెట్టుకుంటాం. ఆ పొడి అయితే యాడ్ చేసుకుంటున్నాము. మనం మసాలా పొడులు అయితే యాడ్ చేసేసుకున్నామండి. ఇప్పుడు దీన్ని బాగా గరిటెతో అయితే మీరు చక్కగా అయితే కలుపుకోండి. ఈ విధంగా అయితే మీరు కలుపుకోండి. మనకైతే మన కోడి కూర పులుసు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనమైతే కొత్తిమీర, పుదీనా యాడ్ చేసేసుకున్నామండి. కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నామండి. ఇప్పుడు మనం మసాలా వేసుకున్నాం కదా, ఈ కొత్తిమీర, ఈ మసాలా కొంచెం ఫ్లేవర్ కోసం ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలండి. మళ్ళీ మనము
మనకైతే కూర పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. ఇప్పుడైతే మనం దించేసుకొని దీని ఒక పట్టు పట్టేద్దాము. మనమైతే చికెన్ యాడ్ చేసుకుంటున్నామండి. ఇది మా ఓడి తిని మనకైతే టేస్ట్ ఎలా ఉందో చెప్తాడు. మా ఓడైతే తిని మనకి టేస్ట్ ఎలా ఉందో చెప్తాడండి, మా పెద్దోడు. ఎలా ఉంది నాయన కూర? నచ్చిందా? మన చికెన్ అయితే సూపర్ వచ్చిందండి. మనం కూడా టేస్ట్ చేసేద్దాము. అంతేనండి, చికెన్ కర్రీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను.